రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నైరుతి రుతుపవనాలు బలపడడానికి తోడు అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. ఏపీ, తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాల కారణంగా ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. రేపు బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. కాగా ఏపీలోని కోస్తా ఆంధ్రాకు నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడనున్నాయి. మిగిలిన చోట్ల విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు తెలంగాణలో 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్లోని తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నైరుతి రుతుపవనాలు బలపడడానికి తోడు అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఏపీ, తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల కారణంగా ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. రేపు బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఏపీలోని కోస్తా ఆంధ్రాకు నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. అలాగే రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడనున్నాయి. మిగిలిన చోట్ల విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు తెలంగాణలోనూ 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. దీంతో పాటు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.